గాయముల చేత మనకేం కలిగింది? ఇప్పుడు చెప్పుకుందాం. ఆయనకేమో గాయాలు, మనకేమో ఓకే, ఆయనకేమో దరిద్రం, మనకేమో ధనవంతులము. మనము తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావలేదని నేను చెబుతున్నాను. ఆయన దారిద్ర్యం వల్ల మనకు ధనం కలిగిందంట. మనల్ని ధనవంతుల్ని చేయాలని కోరుకున్నాడట. ఒక్కసారి మీరు నాకు ఒక్క సమాధానం చెప్పండి, మీ తెలివితేటలు పరీక్షిస్తాను. యేసు ప్రభు మనకు అనుగ్రహించిన నిజమైన ధనం ఏది? రక్షణ ధనం. ఇంకా నిత్య జీవం మనకు ధనం. ఓకే, పాప క్షమాపణ పొందితే నీకు రక్షణ వచ్చేది. వాళ్ళు సగం చెప్పారు, నువ్వు సగం చెప్పావు, అయిపోయింది, రెండు కలిపేయండి. ఇంకా చూద్దాం, మీ తెలివి కూడా చూద్దాం. అసలు ఏమాత్రం మీరు అయ్యా ఆన్లైన్లో ఎవరన్నా చదువుతున్నారా? అబ్బా, ఏది? యేసు ప్రభు మనకిచ్చిన ధనము దేవుడే. తన్ను తానే మనకు ధనముగా అప్పగించుకున్నాడు. పరలోక తండ్రిని ఆయన మనకు అప్పగించాడు. తండ్రి పరలోకము మనకు అప్పగింపబడింది. అసలు దేవుని దృష్టిలో ధనం అంటే ఏంటి? దేవునికి మించిన ధనమేముందండి? దేవుడు అనుగ్రహించే బుద్ధి జ్ఞానముకు మించిన ధనము లేదు. నువ్వు సమృద్ధిగా డబ్బు కలిగి ఉంటే అది పోగొట్టుకోవచ్చు, కానీ దేవుడు నీకు అనుగ్రహించే జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివి అనేది నువ్వు కోల్పోయిన దాన్ని కూడా తిరిగి 4 10 పొందే అవకాశం ఉంది. డబ్బు కంటే జ్ఞానం గొప్పది సోదరా. అందుకే నీ ధనమునిచ్చి జ్ఞానమును కొనుక్కో అన్నాడు. నీ ధనమునిచ్చి జ్ఞానమును కొనుక్కో అన్నాడు. పరలోకములో నీకు ధనం కలుగుందంటే పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర నీకు స్థానం దొరుకుతుంది. అందుకే భూమి మీద ధనాన్ని బీదలకు ఇచ్చి పరలోకమందు నీ కొరకు ధనము సంపాదించుకో అన్నాడు. పరలోకమందు మనకున్న ధనము మన దేవుడే, మన ప్రభువే. ఆయన సిద్ధపరిచిన ఆ పరలోకమే. నేనంటాను, దేవా నీకంటే మించిన ధనం ఇంకొకటి లేదు. సరే, అలానే అనుకో అంటాడు ఆయన కూడా. నువ్వే నా ఆస్తి, నువ్వే నా అంతస్తు, నువ్వే నా డబ్బు, నువ్వే నా లోకం, నువ్వే నా పరలోకం, నువ్వే నా సమస్తం. మీరేమంటారు? కోట్ల కొలది రాసులు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకత, మాణిక, గోమేదిక, పుష్యరాగ రత్నములన్నీ ఒక కుప్పగా పోసి, వెండి బంగారులో కుప్పగా పోసి యేసయ్య ఒక్కడే వెళ్ళి ఒక పక్కన కూర్చుంటే నువ్వు ఎటు పోతావు? ఇటు పోతావా, అటు పోతావా? ఎటు పోతావు తమ్ముడు? ప్రస్తుతానికైతే మాత్రం అటే పోతాను, ఎందుకంటే అప్పులు ఉన్నాయి అన్న అంట. ప్రస్తుతానికైతే అట్టే పోతాను, ఎందుకంటే అప్పులు ఉన్నాయన్న. అటు పోయిన తర్వాత, అప్పులు తీర్చిన తర్వాత అప్పుడు యేసయ్య దగ్గరికి వస్తాను అంటారా? ఆ రాసులన్నీ కుప్పబోసిన వాడు ఆయన కదా. ఆయన దగ్గరకు పోతే మనకేం తక్కువ ఉంటుంది? అవునా? రైట్. కాబట్టి తన దారిద్ర్యము నిమిత్తము మనల్ని ధనవంతులుగా చేశాడంటే సింపుల్గా మీకు సింక్ చేస్తా ఒక పాయింట్. సిలువలో ప్రభు వేలాడేటప్పుడు నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడిదివి అనే పదం పలికాడు. ఇప్పుడు ఆపోజిట్లో యేసయ్య చేతిని తండ్రి విడిచాడు అంటే యేసయ్య తన ధనము పోగొట్టుకున్నాడు. సిలువ మీద ఎవరు తన ధనం అంటే పరలోక తండ్రి. ఇప్పుడు ఆయన ధనం పోగొట్టుకొని సిలువ మీద శాపముగా, దరిద్రముగా చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన చెయ్యి వదిలినటువంటి తండ్రి రివర్స్లో ఎవరు చేయబట్టుకున్నాడు? మీకు దండం పెడతా, అవకాశం లేదు, అయితే ఈ కాళ్ళు కూడా పట్టుకుంటూ వచ్చి నోరు తెరిచి పెద్దగా చెప్పండి, ఏమొచ్చింది మీకు? తెలివి లేదా అని నేను అనను, కొంచెం ఆలోచించి చెప్పండి. అక్కడ ఆయన చెయ్యి వదిలినప్పుడు ఆపోజిట్లో ఇప్పుడు మళ్ళీ వరుసలో వద్దాం. ఆయన గాయాలకు మనకు, ఆయన దారిద్ర్యం మనకు రైట్, ఆయనకు జరిగిన అన్యాయపు తీర్పు దేవునికి స్తోత్రం. అంతా రివర్స్.